ఏలూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ పేరు ప్రకటించడం జరిగిందని అన్నారు. ఎంపీ అభ్యర్థి అయిన పుట్టా మహేష్ యాదవ్ను 7 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలకు పరిచయం చేయడం జరుగుతోందని తెలియజేశారు. హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర స్వామివారిని దర్శించుకొని తదనంతరం ర్యాలీగా ఏలూరు పార్టీ ఆఫీస్కు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ చేరుకుంటారని తెలియజేశారు. 7 నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని గన్ని వీరాంజనేయులు కోరారు. సీనియర్ టీడీపీ నాయకులు మాజీ మంత్రి రంగారావు మాట్లాడుతూ టీడీపీ హయాంలో బీసీలకు పెద్దపీట వేశారని అనడానికి మరోసారి ఎంపీ అభ్యర్థిని ప్రకటించడంలో రుజువైందని తెలిపారు. అలాగే పుట్టా మహేష్ యాదవ్ గారిని పార్లమెంట్ పెద్ద మనసుతో తీసేసి జిల్లా హెడ్ క్వార్టర్స్ వారి చాలా పుట్టా మహేష్ యాదవ్ గారు రాబోయేటువంటి ఎలక్షన్లో విజయం చేకూరుతుంది. పుట్టా మహేష్ యాదవ్ గారే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ మీద అందరూ కూడా అనంతమైనటువంటి అభిమానం వల్లే తెలుగుదేశం పార్టీ 100 సభ్యులు కూడా విజయం చేకూరుతుందని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారని నేను ఆశిస్తున్నాను. పార్టీ ఆఫీసర్ అయిన ఆయన పార్టీ చంద్రబాబు నాయుడు గారు పరామర్శించుకోవడం అలాంటి వ్యక్తులను ఆఫీస్ కేంద్రంలో ఎన్నికలపై కుటుంబానికి ఎన్నో రకాల అలాగే ఇప్పటివరకు ఉత్కంఠంగా ఎదురు చూసిన ఏలూరు పార్లమెంట్కి పుట్టా మహేష్ యాదవ్ గారిని మరి ఇక్కడ క్యాండిడేట్గా నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ పార్లమెంట్లో ఉన్న అన్ని శాసనసభ్యులు నిన్నటితో పోలవరంలో సహా అలాగే ఖైదీలతో సహా అన్నింటికీ కూడా శాసనసభ్యులు కూడా క్యాండిడేట్లను అభ్యర్థిత్వాన్ని నిర్ణయించడం జరిగింది. మరి రేపు ఉదయం హనుమాన్ జంక్షన్ నుంచి 11 గంటలకు పార్టీ ఆఫీస్కి రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి ప్రధాన కారణం ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ అనే ఒక యువకుడిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేసి నిన్న మొన్న కూడా మరి అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ పెట్టినటువంటి మహేష్ యాదవ్ గారు రేపు ఉదయం 10 గంటలకు హనుమాన్ జంక్షన్లో ఆంజనేయ స్వామి దగ్గర పూజలు గావించుకొని అక్కడి నుంచి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చే విషయాన్ని మీ ద్వారా ఏలూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఏలూరు పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల పోటీ చేసే అభ్యర్థులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, అలాగే మరి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులందరూ కూడా క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ, బూత్లు కానీ అందరికీ కూడా మీడియా ద్వారా ఇదే మా ఆహ్వానం. రేపు 10 గంటలకు హనుమాన్ జంక్షన్ అని వస్తాడు. అక్కడి నుంచి 11 గంటలకి జిల్లా పార్టీ కార్యాలయంలో ముందుగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పోటీ చేసే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాజీ శాస్త్రజ్ఞులు కానీ, సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా మరి ఇక్కడికి వచ్చిన సందర్భంగా 2 విషయాల గురించి మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టా మహేష్కి ఇక్కడ సీట్ ఇచ్చారు. ఏలూరు పార్లమెంట్లో ఎన్నో కోణాల్లో ఆలోచించి ఇక్కడ బీసీ రిజర్వేషన్ ప్రకారం బీసీకి ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం రేపు మార్నింగ్ పార్లమెంట్ అభ్యర్థిని లీడర్లకు అందరికీ పరిచయం చేసే ఒక కార్యక్రమం మన పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుగుతుంది రేపు ఉదయం 11 గంటలకి. అది కాకుండా నారా భువనేశ్వర్ గారిని పరామర్శ, బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఆగిపోయిన గుండెలు, చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శించడానికి
26, 27 నర్సాపురం పార్లమెంటు, ఏలూరు